ఎవరైతే ప్రభు యొక్క మాట కొరకు కనిపెట్టుకుని ఉన్నారో, ఎదురు చూస్తారో వారి విషయం ఆయన ఇస్తున్న వాగ్దానం. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటేనే ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర ఆలకించాను. ఆలకించాడు గనక, చెవి ఒగ్గినవాడు గనక, ఆలకించిన దేవుడు గనక తన పరిశుద్ధమైన సన్నిధిలో మన మొర ఆలకించేవాడు, తన పరిశుద్ధ నామమున మన మనవి ఆలకించేవాడు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకున్న భక్తులు అంటున్నాడు. సహనము కలిగి ఎవరైతే ఉన్నారో, సహనముతో ఎవరైతే ప్రభు కొరకు కనిపెట్టుకున్నారో, ఎవరైతే ప్రభు తట్టు తిరుగుతున్నారో, ఎవరైతే ప్రభు మాట వింటున్నారో, ఎవరైతే ప్రభు మాట వైపు వారు తిరుగుతున్నారో, దేవుడు వారి విషయమైన సెలవిచ్చే మాట. దేవుడు కనికరించేవాడు, కటాక్షించేవాడు గనక సహనముతో కనిపెట్టుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి చెవి యొగ్గి వారి మొర ఆలకించి వారున్న నాశనకరమైన గుంట, నాశనం చేసే ఏ విధమైన దుష్టకార్యం కానీ, చీకటి కార్యం కానీ, నాశనకరమైనది ఏదైనా కావచ్చు, నాశనకరమైనది మన మీదకి వచ్చినప్పుడు మన నాశనం చేయటకు ప్రయత్నం చేసే అపవాది కావచ్చు, మన నాశనం చేయడం ప్రయత్నం చేసే లేక మన కుటుంబం మీదకి వచ్చే దుష్టక్రియ కావచ్చు, మన నాశనం చేయటకు ప్రయత్నం చేస్తున్న ప్రతి విధమైన వ్యాధి రోగ విధానాన్ని బట్టి దేవుడు మన విడిపించుటకును, మన విమోచించుటకును దేవుడు తన ప్రజలను కనిపెట్టి చూస్తున్నవాడు.